Chaitanya garu for the press meet. And yes, so Srinivasaa silver screen banner pై Srinivasaa Chitturi garu నిర్మాతగా పవన్ కుమార్ గారి సమర్పణలో మన ముందుకు వస్తుంది. అండ్ వెంకట్ ప్రభు గారి హంట్ కస్టడీగా మన ముందుకి మే 12న థియేటర్స్లో తెలుగు అండ్ తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. అండ్ నిజం చెప్పాలి అంటే ది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అని చెప్పాలి. ఎప్పుడైతే వీళ్ళిద్దరి కాంబినేషన్ అనౌన్స్ చేశారో, ఎప్పుడైతే నాగ చైతన్య గారు ఒక పోలీస్ ఆఫీసర్గా మనకు కనిపించబోతున్నారు అనే ఒక న్యూస్ వచ్చిందో, ఆ రోజు నుంచి అక్కినేని అభిమానుల్లోనే కాదు అందరి ప్రేక్షకుల్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ నెలకొంది, పెరిగింది. అండ్ ఇప్పుడు టీజర్ తర్వాత మరింత పెరిగింది అని చెప్పాలి. సో ఆబ్వియస్గా నాగ చైతన్య గారిని ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు, ఇక నుంచి కస్టడీలో చూడబోతుంది ఇంకొక ఎత్తు అన్నట్టుగా ఆయన రా అండ్ రస్టిక్ రగ్డ్ లుక్ కానీ ప్రతిదీ కూడా ఈ సినిమాలో ఆకట్టుకుంటూనే ఉంది. అండ్ మరి ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా మే 12th నుంచి మనల్ని ఎంటర్టైన్ చేయబోతోందండి. ఎందుకంటే ఒకవైపు యాక్షన్, ఇమోషన్ అండ్ థ్రిల్ ఎలిమెంట్స్ వీటన్నిటితో పాటు మంచి స్క్రీన్ ప్లేతో, కథతో, డైరెక్షన్తో వెంకట్ ప్రభు గారు ఈ చిత్రంలో మనల్ని అలరించబోతున్నారు. అండ్ ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్లో ముందుకు తీసుకెళ్తున్నారు, అటు తెలుగులోనైనా అటు తమిళ్లోనైనా కూడా. సో ప్రమోషన్స్లో ఎంతో ఇన్నోవేషన్ వాడుతున్నారో సినిమాలో కూడా అంతే అద్భుతంగా ఉంటుందని అర్థమైపోతుంది. మరి ఆడియన్స్ని మే 12 నుంచి థియేటర్స్లో కట్టడి చేయడానికి, కట్టి పడేయడానికి, కస్టడీలో ఉంచుకోవడానికి మన ముందుకైతే సినిమా వచ్చేస్తుంది. కాబట్టి ఇవాళ మీడియా ఫ్రెండ్స్ అందరితో ముచ్చటించడానికి మన టీం మెంబర్స్ అందరూ రెడీగా ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీనివాస చిట్టూరి గారికి హార్డీ వెల్కమ్. సార్, నన్నే పిలిచావా అని అనుకుంటున్నారు, నాకు అర్థమైంది, కానీ రావాలి సార్ ప్లీజ్. హార్డీ వెల్కమ్ టు శ్రీనివాస చిట్టూరి గారు ఆన్ స్టేజ్. అండ్ ఇటువంటి ఒక వండర్ఫుల్ ఫిల్మ్ని నాగ చైతన్య గారితో కలిసి మనకు అందిస్తున్నటువంటి, ఆయన హంట్ని స్టార్ట్ చేయబోతున్నటువంటి వెంకట్ ప్రభు గారికి హార్టీ వెల్కమ్ టు యూ. వెంకట్ ప్రభు గారు ఆన్ స్టేజ్. ఇప్పటివరకు ఆయన చేసిన ఎన్నో సినిమాల్ని తెలుగులో కూడా ప్రేక్షకులు చూస్తూ వచ్చారు. ఈసారి స్ట్రైట్ తెలుగు అండ్ తమిళ్లో కూడా ఈ చిత్రం మన ముందుకు వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా మన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారు హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. పవన్ కుమార్ గారు, చిత్ర సమర్పకులు పవన్ కుమార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నాకు అర్థం అవుతుంది అక్కడ ఫ్లాష్ లైట్స్ చూస్తుంటే కృతి శెట్టి కూడా ఆన్ ది వే ప్రెస్ మీట్లో జాయిన్ అవ్వడానికి. మాస్ట్రో ఇళయరాజా గారు అండ్ లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా గారు. మనం ఇంతకంటే అద్భుతమైన కాంబినేషన్ని ఎక్స్పెక్ట్ చేయలేము, కోరుకోలేమండి. నిజంగా అంత అద్భుతమైన మ్యూజికల్ బ్యాక్డ్రాప్తో, అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. అండ్ ఎస్, హియర్ వీ హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కృతి శెట్టి. వెల్కమ్ ఆన్ స్టేజ్ కృతి. ఇప్పుడు ఫ్రేమ్ నిండుగా ఉంది, ఒక్కసారి మళ్ళీ ఫోటోషూట్. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్స్ నిలబడమని అడగలా? ఓకే, ఏమనుకోకుండా ఛానల్స్ కోసం కూడా ఒక్కసారి ప్లీజ్.
ఓకే, సో ఎస్, మా మీడియా ఫ్రెండ్స్ మాట్లాడే ముందు ఒక్కసారి మీ మాటలు కూడా వింటే బాగుంటుంది కాబట్టి పవన్ గారు ఫస్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. శ్రీనివాస్ గారు, హీరో గారు లాస్ట్. సార్ సార్ ప్రొడ్యూసర్గా మీరు కూడా లేదు లేదు, మీరు మీరు స్టార్ట్ చేయండి, తర్వాత పవన్ గారు పవన్ గారు మాట్లాడేసేయండి ఇద్దరు తరపున. చేయగారు ఏంటండి ఇద్దరు ప్రొడ్యూసర్స్. ఎనీవేస్, యా, డైరెక్టర్ గారు మాటలు విందాం. ఎస్, వెంకట్ ప్రభు గారు, మీరు మీ ఎనర్జీ, మీ కామెడీ టైమింగ్, మీ హిలేరియస్ స్పీచ్తో స్టార్ట్ చేస్తేనే బాగుంటుందని మా అందరి నమ్మకం. ప్లీజ్. చెక్ 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 చెక్. అందరికీ నమస్కారం. బట్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ స్పీక్ దట్ మచ్ ఆఫ్ తెలుగు. This is my first film here. So this is my first film in Telugu. This is my first direct. This is my debut in Telugu, and I'm so happy that I'm doing it with Che. And I really want to thank my producers for giving me this opportunity. And to be honest, this is my most expensive film in my career so far. And thanks to you, sir. Thanks for believing in the story and the script. And we've tried something new. So this film, Custody. See, Tamil audience already know me because I've been there for like nearly 15-16 years as a director. And this is my first time I'm in, Telangana, Andhra. I'm doing a Telugu film. So there won't be much expectations here for a Tamil director. That's the best thing for me actually, because if you haven't seen my previous film, you will not know what kind of films I used to make there. So in Tamil, they'll all be surprised to see a movie like this, because it is completely in a very different genre from whatever I've done before. So this is a very intense film, because most of my films, it's got a lot of comedy and quirky things, but this film is more intense, action, emotional film. So this is the first time I'm trying something like this. It's so very, very excited. So I just wanted to tell you this. I am also from the film industry. I was born in this industry like Che. My father is Premgi Amaren, who's directed a lot of films in Tamil, and he's done a lot of films as a music director as well. My uncle, my father's elder brother, is Ilaiyaraaja. So I'm Ilaiyaraaja's brother's son. So I'm from the industry as well, but I'm from the musical part of the industry. So Yuvan Shankar Raja is my cousin brother. And Premgi is my brother. So it's a huge musical family, and I'm the only one who's into direction after my dad. Actually, my dad did a few films as a director. So but he hasn't done a film in Telugu. I'm so proud that I've achieved that. So it's fun. It's a fun ride what we went through for this film. It's a complete action film, and I've tried it in a very realistic manner. The movie will have a very realistic tone to it. We tried to make sure that we didn't want to go above, a larger than life kind of a feel to it. We wanted to give a very real action feel to the film. So this is what we've tried. So I just want to thank my DOP, Kathir sir. He's done a lot of films as a cinematographer in Tamil. His debut here. He did Jai Beam as a cinematographer, and he's done loads of films. Subramaniapuram, Nadodigal, a lot of films he's done in Tamil. And so I want to thank him, and my special thanks to my stunt director Mahesh Mathew. He's a very young, new, energetic boy, and he's done a great job. And stunt Siva master also did one climax action portion for the film. So I just want to thank him, my editor Venkat, and Rajeevan sir, production designer. Who else? Obviously Ilaiyaraaja sir and Yuvan Shankar Raja sir,
and all the actors. And Krithi is, it was so easy for me to work in this film because they all speak good Tamil as well. So it was, so for me to converse or get something out of, this is what I want or whatever. So it was very easy because everybody was Tamil. And a very important role in the film, Arvind Swami sir has played a very important role. And we have Sharat Kumar sir, we have Priyamani, we have Vennela Kishore, and we have huge star cast in the film. If you want to write the story in one line, it's about a hero has to make sure that villain doesn't die, is the story. So the hero has to make the villain should not die in the film. So hero has to protect the villain from not dying, is the storyline. So I think so in every film, hero wants to kill the villain, villain wants to kill the hero. So this film, both of them are together, but if you give the chance, they will kill each other. But the hero has no choice but to protect the villain, is the film. So this is the idea, and we've tried something fresh, I think, hopefully. It's a very emotion-based film with a lot of action. And with performance, we had a great time. And because we had to make them look, because they're very fair-looking, very glamorous people, I have to de-glamour them in the film. So I had to make them look a little more darker. So I had to put more, Krithi was like, what is this, sir? In the whole film, they had only 2 costumes in the film. So because it happens in a day or two, 2 days is film. It happens in 48 hours. So in that 48 hours, there is no that much of dress change. So we couldn't suddenly go for a foreign song because it was so intense. So we couldn't have dream songs in the film. So suddenly the hero, heroine can go to abroad and do a song. We didn't do that because we had the opportunity, but it would have slowed down the pace of the film. So we made sure, and Che is like that, he's like, no, please don't do anything like that. Just keep it, whatever you told me, just take that. We should not be more than that. And thanks to Che for agreeing to the script, because it was just a very random meeting we had first time last year. I think just casually we met in Hyderabad. And so I'm talking to them, so I'm just like turning around. So it was just a casual thing. I just told him a line. I just said, I have an idea. That time I was doing a film called Manadu in Tamil with Chimbu, with STR. Before the release of the film, I came here to meet Che and just told an idea. This is what, because I wanted an actor who doesn't have any he doesn't need any mass elements, a guy who's like very grounded. So I wanted an actor like that, because I know Che from probably 12 years now. 12 years we've been in touch with each other. And so the first, after writing this idea, after getting this first draft of the film, the only hero I narrated was Che. And thank God he agreed to it. And he loved it. And then Srinivasaa sir and Pavan sir, then I told them about this whole idea, and they were like, they came on board immediately because they liked this combo. Srinivasaa sir is like, we've been trying to work on a project for a long time. Even before COVID times, we were like trying to work out something, and I'm so glad my first debut Telugu film is with Srinivasaa Silver Screens. And so that's how it all started, and we all had a great time, or 100 days of shoot. And we did it 2 languages. It is completely a proper bilingual, where we shot every shot in Tamil and Telugu. So there won't be any lip sync problem. You don't feel like a dubbing film. It's a proper bilingual film. So we had a great time. And who else to thank? I think I spoke enough. I think I spoke on behalf of everybody. అందరినీ కవర్ చేశారు సార్. మీ ఫ్లో మామూలుగా లేదు అసలు, అలా ప్రవాహం అలా వెళ్ళిపోతూనే ఉంది. యువర్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది సార్ మీ స్పీచ్లో యాక్చువల్లీ. నో బట్ ట్రైలర్ రిలీజ్కి ముందే మీరు స్టోరీ లైన్ చెప్పారు చూసారా, అసలు అక్కడే మా ఇంట్రెస్ట్ పెంచేశారు. Only story, very small story. Story, we don't have a very big story. It's the story. The movie is more on screenplay.
Right. How we tell you guys the story is what the movie is all about. So how we surprise you, how we excite you is what the story is all about, and I think we've done that. I think you will be surprised, and you will be at the edge of your seat is what we can guarantee. Absolutely, we are eagerly waiting for that. And thank you so much, sir. చైతన్య గారిని ఇలాంటి ఒక స్పేస్లో ఇలాంటి ఒక జానర్లో మాకు ప్రజెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ No, సో మచ్. that's the best thing, you know. I really want to make him look because I've seen most of his films and I love story, and so after seeing that, I really wanted to give a different cheer to the audience, to his fans and to the audience, Telugu audience. So it worked very well because so I'm so glad that it worked, and so once you see the film, you'll start loving this Shiva, you know, what he's going through. It's basically about his mindset, what he's thinking, how is he going to do this, how is he, what is he going to do. It's basically about this character called Shiva and what all he has to go through this 48 hours is the film. అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. శివాతో మాకు కూడా ఒక మంచి కనెక్షన్ ఆబ్వియస్గా. మీరు శివ అనగానే ఎక్కడ లేని వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. First title I suggested was Shiva for the film, but he strictly said no. How can you know? It's a cult, sir. We cannot do that. People will kill you and me both together. So I said, okay, fine, no problem. Then we'll think of something else. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కదా, బోల్డ్ క్వశ్చన్లు వస్తాయి మా వాళ్ళ నుంచి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, ఆల్మోస్ట్ నెలకోసారి కలిసే వాళ్ళం. ఏమైపోయారు కృతి, ఇంత మిస్ అవుతున్నాం మేము మిమ్మల్ని. థ్యాంక్ యూ. నేను వెల్కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్. మన మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్. ఇప్పుడు సార్ చెప్పినట్టు నాకు కూడా ఎంత సింపుల్గా చెప్పేశారు. ద హీరో హ్యాస్ టు మేక్ షూర్ ద విలన్ డజంట్ డై. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇదేంటి అని అడిగితే హీ నరేటెడ్ ద హోల్ థింగ్. చాలా సింపుల్గా చెప్పి, బట్ ఆయన స్క్రీన్ ప్లే అంతే ఇంటెలిజెంట్గా ఉంటుంది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు లిసన్ టు ఇట్, అండ్ చేసినప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఎక్సైటెడ్ మీ ఆల్సో. ఐఎమ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ గెటింగ్ ఎక్సైటెడ్ అంటే డెఫినెట్గా ఆడియన్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతారు. అండ్ చే గారుతో సెకండ్ ఫిల్మ్. సో అండ్ ఐ థింక్ క్యారెక్టర్స్కి చాలా బాగా వర్కౌట్ అయింది, ఎందుకంటే క్యారెక్టర్స్ మధ్యలో ఆ కంఫర్ట్ ఉండాలి. సో ఆఫ్ స్క్రీన్ కూడా కంఫర్ట్ ఉండింది కాబట్టి ఇట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. వీఆర్ వర్కింగ్ విత్ సో మెనీ లెజెండ్స్ ఇన్ ద ఫిల్మ్ లైక్ Ilaiyaraaja sir and Yuvan Shankar sir. So that was a great experience. I think until life-lone it feels like an achievement to be working with Ilaiyaraaja sir and Yuvan Shankar sir combination. So thank you Venkat Prabhu sir for that. And thank you sir for always making us actors so comfortable. Ante meeru chepparu that it was easy to work with us, but actually that's all because of you. You were so easy to work with. And Srinivasaa Silver Screen, my home production. Thank you so much for giving me this opportunity again to be able to work in such an amazing film. నేను యాక్చువల్గా మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. ఐ కాంట్ వెయిట్ ఫర్ యువర్ రియాక్షన్ టు ఆ ట్రైలర్ అండ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికైతే మేము ఆ టైమ్లెస్ సాంగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. క్యూట్గా రెట్రో స్టైల్లో ట్రైలర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. చై గారికి అర్థమైపోయింది, ఆయన రెడీ అయిపోతున్నారు కూడా స్పీచ్కి. సార్ ప్లీజ్. ప్రొడ్యూసర్ గారు మాట్లాడట్లేదు. సో అందరికీ నమస్కారం. మే 12th కస్టడీ సినిమా మీ ముందుకు రాబోతుంది. ఒక 3 weeks బ్యాక్ టీజర్ రిలీజ్ చేశాము. ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ నుంచి, తమిళ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ట్రైలర్ మే 5th రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ కొంతమంది మీడియా ఫ్రెండ్స్ చూశారు అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ది ఆడియన్స్ టు వాచ్ ఇట్. కస్టడీ సినిమా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అబౌట్ 1.5-2 years బ్యాక్ వెంకట్ ప్రభు గారు నాకు ఫోన్ చేసి వచ్చి కలవాలన్నారు. హైదరాబాద్కి వచ్చి కలిసి నాకు కస్టడీ లైన్ చెప్పారు. ఒక కానిస్టేబుల్, ఒక సింపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కానిస్టేబుల్ తన చేతుల్లోకి
ఒక పవర్ వస్తే ఆ పవర్ ఏంటనేది పెద్ద వెపన్ అట్లా ఏం కాదు, ఒక సింపుల్ వెపన్, ద ట్రూత్, నిజం తన చేతిలో ఉంటే తను ఎంత దూరం ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళగలుగుతాడని. సో ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేసి ఆడియన్స్కి ప్రజెంట్ చేయటం అనేది ఈ రీసెంట్ టైమ్స్లో రాలేదు. సో ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. నేను అడిగాను కూడా, ఎందుకు సార్, ఎందుకు నేను, మీరు తమిళ్లో ఇంతమంది స్టార్స్ మీకు తెలుసు అండ్ ఎన్నో హిట్స్ ఇచ్చారు, ఎందుకు తెలుగు అని. హీ సెడ్ హీ వాచ్ లవ్ స్టోరీ, అండ్ లవ్ స్టోరీ సినిమాలో నా పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది, నేను చూస్తే నా క్యారెక్టర్లో ఫిట్ అవుతావని చెప్పారు నాకు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా ఎప్పటి నుంచో తమిళ్లో సినిమా చేయాలని ఉంది. సో బికాజ్ ఐ గ్రూ అప్ దేర్ 16 years, అక్కడే స్కూలింగ్ అంతా చేశాను. సో ఆ ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ ఐ కుడెంట్ హ్యావ్ గాటన్ అ బెటర్ ఆపర్చునిటీ బీయింగ్ లాంచ్ బై వెంకట్ ప్రభు గారు దేర్. అండ్ ఆయన కూడా తెలుగులో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆయనకు ఆ కోరిక ఉన్నింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆ రోజు ఆ డిస్కషన్ జరిగింది. ఇద్దరికి ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. వెల్కమ్ సార్ టు Telugu land. I hope you will be here, and of course you will be here for long and entertain the audience here. ఆయనకి ఒక టిపికల్ ఒక ట్రేడ్ మార్క్ స్క్రీన్ ప్లే స్టైల్ ఉంది అండ్ ఎంటర్టైన్మెంట్ స్టైల్ ఉంది. అది అక్కడికి వెళ్ళి చెన్నైలో వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ మన తెలుగు ఆడియన్స్కి అది చాలా ఫ్రెష్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన నరేషన్ ఫినిష్ చేశాక నేను మామూలుగా ఎక్కువ రియాక్ట్ అవ్వను. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను లేచి ఆనందంతో వెళ్ళి ఆయన్ని హగ్ చేశాను. అంత హ్యాపీనెస్ వచ్చింది నాకు ఆ నరేషన్ అయిన వెంటనే. అండ్ ఎడిట్ టేబుల్లో సినిమా చూసిన తర్వాత అదే ఫీలింగ్ వచ్చింది, ఆయన చెప్పిందే తీశారు. సో ఆ కాన్ఫిడెన్స్తో నేను ఇవాళ మీ ముందు నించొని మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ చిత్తూరు సీను గారు అండ్ పవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాజెక్ట్ని ఒక పెద్ద స్కేల్లో మౌంట్ చేశారు. కథ ఓకే అయిన తర్వాత అరవింద్ స్వామి గారిని తీసుకురావటం, శరత్ కుమార్ గారిని తీసుకురావటం, ప్రియమణి గారు, ఇళయరాజా గారు అండ్ యువన్ శంకర్ రాజా గారు, అది నేను నెవర్ అనుకోలేదు ఆ కాంబినేషన్ నాకు నా సినిమాకి వర్కౌట్ అవుతుందని. అది ప్యూర్లీ వెంకట్ గారి రిలేషన్ వల్ల అయింది. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అరవింద్ స్వామి గారితో పనిచేయటం, శరత్ కుమార్ గారితో పనిచేయటం, ఇట్స్ బిన్ సచ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ నాకు. సీనియర్ యాక్టర్స్ ఎంతో నేర్చుకున్నాను. అరవింద్ స్వామి గారు మీ అందరికి తెలుసు, ఊరికే సినిమాలు ఒప్పుకోరు, ఆయన నిజంగా కథకి కనెక్ట్ అవుతేనే ఒప్పుకుంటారు. సో రాజు క్యారెక్టర్ అయింది సినిమాలో, ఆయన క్యారెక్టర్ పేరు రాజు, చాలా బ్యూటిఫుల్గా రాశారు వెంకట్ గారు. ఆయన ఊరికే అంటున్నారు ఇది చాలా సింపుల్ స్టోరీ అని. సింపుల్ స్టోరీ ఏం కాదు, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారంటే ఎన్నో లేయర్స్ ఉండాలి సినిమాలో. ప్రతి 10 నిమిషాలకి ఒక లేయర్ అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది అండ్ ది ఆడియన్స్ విల్ ఆల్వేస్ బీ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ద సీట్. అండ్ అలాగే థ్యాంక్ యూ కృతి ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. రెండో సినిమా కలిసి పనిచేస్తున్నాము, ఇట్స్ ఆల్వేస్ అ డ్రీమ్ వర్కింగ్ విత్ యూ. అలాగే డిఓపి కథిర్ గారు, మా ఎడిటర్ వెంకట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. టీజర్ కట్ చేశాడు, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ కూడా కట్ చేశాడు, చాలా బాగా వచ్చింది ట్రైలర్. కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ఇట్. మా కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, అలాగే యాక్షన్ మాస్టర్ మహేష్ గారు అండ్ స్టంట్ శివ, ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీథింగ్ ఎల్స్ కవర్డ్? భాను మాస్టర్, యా. సో ఎస్, కాంట్ వెయిట్, May 12th సినిమా మీ ముందు రాబోతుంది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ వాచింగ్ ఇట్ అండ్ యువర్ రియాక్షన్స్. మేము కూడా కాంట్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు. అండ్ ఇప్పుడు ఇక ఈ హాల్ని మీడియా జర్నలిస్ట్ కస్టడీకి అప్పగించేస్తున్నాను. ప్లీజ్ స్టార్ట్. యా, నాగ చైతన్య గారు, ఈ మధ్య రోజుల్లో అంటే యూ మస్ట్ ఆల్సో బి వాచింగ్, దేర్ ఈజ్ ఏ టర్న్ అరౌండ్ ఇన్ ది టేస్ట్ ఆఫ్ ది ఆడియన్స్. ఇప్పుడు ఆడిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఒక దసరా కానీ లేకపోతే ఒక విరూపాక్ష కానీ, అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ జానర్స్ అవే ఫ్రమ్ అవర్ రెగ్యులర్ ఫిల్మ్స్. ఇప్పుడు మామూలుగా థ్రిల్లర్స్, యాక్షన్స్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బోర్లా పడుతున్నాయి. వాట్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ దట్ కెన్ రియల్లీ మేక్ ది ఆడియన్ ఫీల్, ఓ ఇట్ ఈస్ ఎ గ్రేట్ అవుట్ అండ్ అవుట్ న్యూ
అని అనిపించడానికి ఉన్న వర్ది ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఏమని మీరు చెప్పగలరు? సార్, ఒక హీరో విలన్ చనిపోకుండా కాపాడాలనే లైనే ఒక కొత్త లైన్ సార్. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ అదే కాకుండా ఒక కానిస్టేబుల్ స్టోరీ ఇప్పటి వరకు రీసెంట్ టైమ్స్లో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఒక సింపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కానిస్టేబుల్ తన చేతుల్లో ఒక పవర్ ఉంటే ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళగలుగుతాడనేది. సో ఐ థింక్ దీస్ 2 పాయింట్స్ విల్ రియలీ ఎక్సైట్ ది ఆడియన్స్ అండి. ఓకే, మీరు జనరల్గా ఈ క్యారెక్టర్ వరకు మీరు చెప్తే ఇది మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక కమర్షియల్ హీరోగా కానీ మిమ్మల్ని ఎంత పెంచుతుంది, ఏ రేంజ్కి మీరు వెళ్ళగలరు ఈ సినిమాతోనని మీకు నమ్మకంగా ఉంది? డెఫినెట్లీ నా పాస్ట్ సినిమాలని పక్కన పెడితే దిస్ ఫిల్మ్ విల్ బీ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ అండి. ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అటెంప్ట్ చేస్తున్నాను. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఫ్రెష్ ఫర్ మీ. తప్పకుండా మీకు సినిమా చూశాక అదే అనిపిస్తుంది. ఇట్ విల్ చేంజ్ అ లాట్ ఫర్ మీ అండ్ బాగా నమ్ముతున్నాను. నైస్, కంగ్రాచులేషన్స్. నాగ చైతన్య, హాయ్. టీజర్ చూసా, గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుందని సినిమాలో ఉంది. అది ఒక యుద్ధానికి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. సినిమాలో ఏం చెప్తున్నారో తెలియదు, దేనికి తీసుకెళ్తుంది ఆ మనిషిని. అలాగే రియల్గా కూడా మీ మనసులో ఎప్పుడైనా గాయపడినప్పుడు దేనికి రీచ్ అయింది అనేది. ఈ క్వశ్చన్ ఏంటి, సినిమాకి సంబంధించిందా? సినిమా టీజర్లో ఉంది. నేను టీజర్లో డైలాగ్ అని కూడా చెప్పా క్లియర్గా. టీజర్లో డైలాగ్ డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమని చేస్తా. లేదు లేదండి, శివ క్యారెక్టర్ సినిమాలో తనకి ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా లేకపోతే హిజ్ లవ్డ్ వన్స్ ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలితే ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాడు. అండ్ తను నిజాన్ని బాగా నమ్ముతాడండి. నిజం బయటికి రావాలని ఎంత దూరమైనా వెళ్తాడు. అండ్ దట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ అ కానిస్టేబుల్ ఆల్సో. సో రియల్గా అనిపించినప్పుడు ఎందుకు వెళ్ళవు అఫ్ కోర్స్. సరే, మీకు కొత్త కాదు అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్ చేయడం. అంతకుముందు చాలా సినిమాలు చేయడం జరిగింది. తమిళ డైరెక్టర్స్ తోటి గౌతమ్ మేనన్, విక్రమ్ గారితో వీళ్ళతో చేశారు. మళ్ళీ అగైన్ ఈయనతో చేయటం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ ప్రెజెంట్లీ నేను ఏం ఫీల్ అవుతున్నానంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేదు. చాలా క్రాస్ కొలాబరేషన్స్ జరుగుతున్నాయి. వేరే మన డైరెక్టర్స్ తమిళ్కి వెళ్తున్నారు, తమిళ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, కన్నడ డైరెక్టర్స్తో చాలామంది కొలాబరేట్ అవుతున్నారు. సో ఇట్స్ అ టైమ్ ఫర్ క్రాస్ కొలాబరేషన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాకి బోనస్ ఏంటంటే 2 లాంగ్వేజెస్లో షూట్ చేసాం. ఇప్పటివరకు నేను వర్క్ చేసిన తమిళ్ డైరెక్టర్స్తో ఓన్లీ తెలుగులో తీసాము. బట్ ఈసారి ప్రతి షాట్ తెలుగు అండ్ తమిళ్లో తీసాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అందుకే నాకు కస్టడీ స్పెషల్గా ఉండిపోతుంది. ఇట్స్ మై ఫస్ట్ తమిళ్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ గారు, బ్యాక్ టు బ్యాక్ మీరు 2 డ్యూయల్ లాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారు, తెలుగు తమిళ సినిమాలు. అంతకుముందు సినిమా మళ్ళీ ఈ సినిమా, ప్లస్ దానికి రెండింటికి మీరు తమిళ దర్శకులనే ఎంచుకున్నారు. తెలుగు దర్శకులు మీ బ్యానర్లో చేయనన్నారా, లేకపోతే హీరోలు తమిళ దర్శకులే కావాలన్నారా? ఎందుకు తెలుగు దర్శకులు చేయకుండా తమిళ దర్శకులు చేస్తున్నారు? బై లాంగ్వేజ్ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే మిమ్మల్ని నల్లదాన పోయిట్రీ కెడుతురువీங்க పోల్రీ. చెప్పండి సార్. తెలుగు డైరెక్టర్లు చేయనన్నారని కాదు, తమిళ డైరెక్టర్ చెప్పిన కథలు నచ్చి చేస్తున్నాం. ఆ కథ నచ్చి తమిళ డైరెక్టర్ సినిమా చేశాను. అంటే సంపత్ నంది గారు తెలుగు డైరెక్టర్ కదా. సంపత్ నంది గారు 5వ సినిమా చేశాను. అది ఇప్పుడు దాని తర్వాత రిలీజ్ అయ్యే సినిమా ఇదే కాబట్టి అంత కాకొచ్చినారు. భయపడి గారు జరుగుతుంది. అయితే రిలీజ్ అయ్యే సినిమా బ్యాక్ టు బ్యాక్ 2 వచ్చినాయి కాబట్టి అడిగాను అంటున్నా. కథ నచ్చి చేస్తున్నాం. వెంకట్ ప్రభు గారు సార్. సార్, యాక్చువల్లీ యూ ట్రై టు ఫిల్మ్ ఇన్ డైరెక్ట్ తెలుగు. You narrated the Manadu story for some Telugu heroes, but you failed to do a film. After Manadu success only, Telugu film industry turned to you. Is it fact or not? No, sir. Before the release of Manadu release, actually yes, before Manadu started, I tried to narrate the script here. Lot of heroes heard the script, but they were like not very sure that the audience will accept the storyline because it's a little complicated thing. But then I started in Tamil, but before the release of the film, I think before 2-3 months, before 2-3 months of the release of Manadu,
I met Che. So not for the success of Manadu, we got agreed and signed and everything before Manadu released. So they were happy only for the story and the script. But Telugu heroes rejected Manadu story. But now the Telugu industry try to remake Manadu. How do you feel? No, for some people, it's even for Tamil, lot of producers, lot of actors, even here, only when something is successful, then they will know that it is working. If it is in a book or or a narration, so it is not, when you say a very new noir, fresh concept, which is not the usual commercial film, when you try to do something very different commercial film, so only if they see, they will, and if it is successful only, they will believe in that kind of no, only success speaks, sir. Nothing else speaks. Even you guys know better than all of us. చైతన్య గారు, ఇందాక మీరు చెప్తూ ప్రతి సీను 2 లాంగ్వేజెస్లో తీసేమన్నారు. యాక్చువల్గా ఇదే బ్యానర్లో కోయిన్సిడెంటల్లీ ఒక తమిళ డైరెక్టర్ తీసిన ఒక బైలింగ్వల్ సినిమాకి ఇలాగే చెప్పారు. యాక్చువల్లీ బైలింగ్వల్ సినిమా ఇది 2 సార్లు తీసామని చెప్పి. బట్ ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఒక లాంగ్వేజ్లో లిప్సింక్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అటువంటివి జరగకుండా ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఆ సినిమా గురించి నేను కమెంట్ చేయకూడదండి. బట్ మీ సినిమాకి ఎలా మా కస్టడీ సినిమా ప్రతి షాట్ 2 లాంగ్వేజెస్లో తీసామండి. అది ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ చేశారు. అండ్ ప్రతి ఆర్టిస్ట్, మాతో చేసిన ప్రతి ఆర్టిస్ట్ ఆ పేషెన్స్ చూపించి ప్రతి షాట్ 2 లాంగ్వేజెస్లో షూట్ చేశాము. సో సీన్స్ విషయంకి వస్తే మీకు ఆ కంప్లైంట్ రాదు ఈ సినిమాతో. ఓకే. వెంకట్ ప్రభు సార్. సార్, డైరెక్టర్స్ ఆర్ క్రాస్ ఓవరింగ్ ఫ్రమ్ వన్ ఇండస్ట్రీ టు అనదర్. బట్ వెన్ ఎ తమిళ్ డైరెక్టర్ కమ్స్ టు తెలుగు, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. Audience here will do not want that Tamil nativity here. At the same time, audience back home, your admirers or your fans, they would want to see in a proper Tamil setup. So the balance of sensibilities, it should not be like a Tamil film for Telugu audience, and it should not be like a Telugu film to a Tamil audience. So what are the care and efforts you have put in that Sir, absolutely, we had that in mind because we wanted to balance it between both the audiences. When we started writing the script itself, we had that in mind. So it should not, so we made sure that the movie doesn't look Tamil or Telugu. The movie will look a little more, it can, anybody, anywhere, probably a Gujarati person or a Bengali person or even if they see the film, they should like it, is what the thought was. So it should be universal, not just for Telugu and Tamil audience. That is when a movie can be successful. Say, take Rajamouli sir's films. So it is not meant only for Telugu audience. Even though it is done in Telugu, he makes sure that it is universally loved. That is why it is running everywhere. Even in Tamil it's a hit, Kannada it's a hit, Telugu, Hindi, Bengali, every language it's a hit. So I try to go in his path, make sure that it should not be just for Telugu and Tamil, it should be universally enjoyable kind of a film. So we tried, so hope it works, we're just trying, hopefully, fingers crossed. Krithi Shetty garu. Hello. Krithi garu. Hi. Hello. Yes, sir. Sir, when you are telling that the barriers between two audiences like Telugu and Tamil are eliminating, in the last 3-4 years it has eliminated, there are some specific tastes that both audiences have. It's an extension of the question, but did you choose a cop thriller because it's quite universal in comparison, because it's a screenplay driven film and there's no chance of a sensibility coming into play? Did you choose for that specific reason? And I have one more question, and it's technically a family film for you. You've worked with Premgi sir, you've worked with Yuvan sir and Ilaiyaraaja sir. So how is it to work with family and discuss work? And No, I can get work anytime. That's the best part. So even if they go anywhere, I can go get a song from there. Or even now, Yuvan was in Dubai. So I went to Dubai and got the re-recording done. We hired a studio there in Dubai and we did the background score in Dubai, and now the mixing is going on in Chennai. So it is much easier. So I can get a
I can get changeovers and everything over the phone itself. So it's very easy to work with family. That's why I think Rajamouli sir also works with family. It's very easy to get work done. And for the first, because of an action genre film, action thriller is, as you said, you had the answer in your question itself. So so that genre helped us a lot to, make it universal, write it in a very, the sensibilities are nearly the same. When you cry, when somebody you loved is like dead or something, you cry for that. The love is all same. When you fall in love, it's the same feeling for a Tamil speaking guy or a Telugu speaking guy. So it's all universal stuff. So we try to make sure that, everybody, even if you see the film, first day, first show, I think you should get excited and have fun in the theater is what all we thought. We have some nice, exciting action set pieces in the film, which will actually give you because that, sir asked a question saying that what, the first question he wanted to, so never before seen action sequences we've tried, sir. It's not as big as RRR or Bahubali, but we try to do an action sequence as realistic as possible is what I think this film will be talked about. I think the sequences and the situations and everything what Shiva goes through in the film will be very real, and the action set pieces will be very, very as real as possible, but it'll be very grandeur at the same time. So we tried to do something like that. So hopefully it should give you a different experience is what we think. Yeah, my question to Chaitanya Garu. Chaitanya Garu. Krithi So my Garu. question to you is, hi. Yeah. Hi everyone. Yeah. Chaitanya Garu, at this point of time, if you see different kinds of cinemas are coming, so is it for you to get a hit is very, very important, and that's the reason you have chosen something which is new, that is fresh, that not everyone has done? దట్స్ ఆల్వేస్ బిన్ మై థాట్ ప్రాసెస్ అండి. ఎప్పుడూ నాకు ఒక టెంప్లెట్లో ఇమర్స్ అవ్వాలని లేదు. ప్రతి సినిమాకి వేరియేషన్ చూపించాలి, అండ్ రోజుకి ట్రెండ్స్ మారుతున్నాయి, ఆడియన్స్ కూడా చాలా ఇవాల్వ్ అవుతున్నారు. మనం అదే ఫ్లేవర్తో ఒక సినిమా మళ్ళీ ఇస్తే అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నారు. సో that thought process is there for every script I listen to. So Chaitanya is a director's actor, and that's what is told. And I want to know from the director. Absolutely. It's very easy to extract work from. Even if I try to do something mass, he will say no. Let Shiva be Shiva. That's the best part of him. He wants to stick to the character, and but there are so many mass moments in the film where the build-up has to be given. It has been given, and where his fans can cheer. That moments are there throughout the film. But the mask won't be on the face mask kind of a thing. It will be very subtle kind of a mask film. So hopefully, he's a lovable guy too. I mean, he's a charmer, and it's very nice to work with him. It's very easy to work with him. He's a friendly guy. He's very close to all my ADs. Because he speaks in Tamil with them, and that's how he, because he lost touch because he's been here for a long time. And so his Tamil was like, when I first met him before the film, his Tamil was very bad. And before we started shooting, he started mingling with us. It is all there because he's been speaking Tamil when he was in Chennai. So it was all there. So it just came back. Now he uses all bad words and everything like how we speak. Krithi, You saw the my video. question. Oh, you guys saw the video? Yeah. So There is, with our research, we have known that Krithi is not so quiet and soft how she looks. Oh, she's a rowdy. She's. It was fun. I mean, I never knew. I mean, she's a very good actor, and very sensible actor. It's really hard to find sensible actors these days, and she actually understands the script. And without prompting or anything, she speaks both Tamil and Telugu with emotions. We don't need to prompt. So she actually, I have a bad habit of writing. The dialogues, I change the dialogues before the scene, so they'll always shout at me, why can't you do this yesterday, man? And I have this, last minute before exam we write, so something like that I used to have. So on the phone, Abburi Ravi sir is the dialogue writer for Telugu.
and thanks to him, he gave a lot of inputs. So from the set, one of my co-director used to call Abburi Ravi sir. He'll be like, "What? He changed again?" "Yes, sir, he changed again. So can you please?" So we used to get the dialogues like that. You know, it was fun. So I have some few Telugu speaking associate directors. So it was very very nicely done. So next film interview, we'll talk converse completely in Telugu. So I'm just waiting for that. I think you love talking a lot, kada? You love talking a lot. Yeah, I don't know. It's bad habit, I know, but చైతు గారు అంటే లవ్ స్టోరీ నుంచి ఇప్పుడు కస్టడీ కానీ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాలు అంటే వెరీ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ సినిమాలు, అంటే ఇమేజెస్కి దూరంగా అంటే రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న క్యారెక్టర్స్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? శివ క్యారెక్టర్ మీకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి యాజ్ అన్ ఆర్టిస్ట్గా? రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఎందుకంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక క్యారెక్టర్ జర్నీలో ఒక గ్రోత్ ఏదైతే ఉంటుందో, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ నుంచి సినిమా ఎండింగ్కి ఒక హీరో ఒక రైజ్ ఎలా అవుతాడో, నాకు ఆ జర్నీస్ని ఎక్స్ప్లోర్ చేయడం బాగా ఇష్టం అండి. అండ్ ఎప్పుడు రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా ఆడియన్స్కి ఎనాక్ట్ చేయడం నాకు ఇష్టం. సో అందుకే ఎక్కువ ఇలాంటి క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాను. అండ్ సెకండ్, చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. ఆ కానిస్టేబుల్ వరల్డ్, ఆ పోలీస్ వరల్డ్లోకి వెళ్ళటం జరిగింది. సినిమా స్టార్ట్ చేసే ముందు చాలామంది కానిస్టేబుల్స్తో మాట్లాడటం, ఇన్ఫ్యాక్ట్ మొన్న ప్రమోషన్ టైంలో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కానిస్టేబుల్స్తో ఇంటరాక్ట్ అవటం, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ జర్నీస్ అని తెలుసుకోవటం. సో అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. అండ్ వాళ్ళ దగ్గర ఎన్నో కథలు ఉన్నాయి అండ్ ఇంకెన్నో కథలు చెప్పాలి మన ఆడియన్స్కి. సో I feel very proud that I'm able to tell their stories and I have immense respect for them. So అది నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. చైతు గారు, డైరెక్టర్ గారు, సార్ చైతు గారు ఇటు సార్, అంటే ఈ సినిమాతో కస్టడీ సినిమాతో మీరు ఉప్పెన సినిమాతోటి చాలా సర్రమని ఒక రాకెట్లో దూసుకొచ్చారు తెలుగు ఇండస్ట్రీలోకి. బట్ సేమ్ టైం ఆ రేంజ్లో సక్సెస్లు సాధించలేకపోయారు ఫ్రాంక్లీ. బట్ మీకు సక్సెస్ ఇచ్చింది మళ్ళీ చైతన్య గారి సినిమానే. సో ఇప్పుడు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మళ్ళీ మరో సక్సెస్ వస్తుందా మీకు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే దీనికి నేను ఏం బదులు చెప్పాలి నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మీరు సక్సెస్ ఇచ్చారా? మీ హార్డ్ వర్కే మీకు సక్సెస్ ఇచ్చింది. అంటే I think success doesn't depend on one person. Obviously, Chay Garu, Nag sir, they were huge factors to the film being successful. Kani at the same time, our story kuda ante entertaining ga undindi. Especially Sankrantiki release ayindi kabatti inka chala hit అయిపోయింది సినిమా. అండ్ మీరు ఒప్పిన తర్వాత సంక్రాంతి, బట్ అది సినిమా చేసింది సంక్రాంతి కోసం కదా. ఇంకా సక్సెస్ అయిందన్నాను, సక్సెస్ అయింది చెప్పలేదు, ఇంకా సక్సెస్ అయిందన్నాను. చైతన్య గారు ఇక్కడ ఒక నిమిషం. అంటే మీరే కాదు, అక్కినేని ఫ్యాన్స్ కూడా లాస్ట్ 1 yearగా ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ హీరోలు ముగ్గురికి కూడా ఒక డిసప్పాయింటింగ్ ఇయర్ అని చెప్పొచ్చు ఇది. సో ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సినిమా తరఫు నుంచి? తర్వాత ఒక నమ్మకం అనేది కావాల్సి ఉంది వాళ్ళకి. అభిమానులకి ఎప్పుడు మేము మంచి సక్సెస్ ఇవ్వాలనే అనుకుంటామండి. వాళ్ళు చూపించే ప్రేమ, అన్కండిషనల్ సపోర్ట్, వాళ్ళకి మేము తిరిగి ఇచ్చేది ఒక మంచి సినిమాని. తప్పకుండా అఫ్కోర్స్ లాస్ట్ ఫ్యూ రిలీజెస్ వర్కౌట్ అవ్వాలా అనుకున్నట్టు రిజల్ట్ రాలేదు. బట్ ఈ కెరియర్లో హైస్ అండ్ లోస్ అనేది నార్మల్ అండి. అందరూ చూశారు, ఆ హైస్ అండ్ లోస్ త్రూ అందరు ట్రావెల్ అవ్వాలి. అండ్ ఆ టైం త్వరగా పాస్ అయిపోతుంది. వీల్ బీ బ్యాక్ ఫర్ షూర్. అండ్ బాగా కాన్ఫిడెంట్గా ఉన్న కస్టడీతో ఫ్యాన్స్ని డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ రాబోతుందని బాగా నమ్ముతున్నానండి. Prabhu sir, see, if you just go back into the layers of time, all the Tamil directors who have come to Telugu, right from Balchandar sir, Bharatiraja sir, and like in the recent past also, Gautam Menon and Vikram Kumar, all those people, they have created landmarks in Telugu. All the directors, kudos to them. And they also created
a perfect slot for the aliens like Rajinikanth and Kamal Haasan to Telugu. They made them popular stars and household names in Telugu, those directors. Can you assure that our Naga Chaitanya will become like that in Tamil with this film? That's the idea. That is what we want to do. That's hopefully all your words, like how Rajni sir, Kamal sir are popular here, I'll make sure Che is popular there. You know, hopefully custody should give Che that, you know, that raise in a household name in Tamil Nadu. And hopefully, fingers crossed, sir, please pray for us. It should happen. Whatever you said should happen. And yeah, we haven't done a Maro Charitra, but we've done something new, which no directors have done, no Tamil directors have done here. We've tried something very new. So hopefully, we will success. Telugu people, Telugu audience have a lot of love and admiration for all the Tamil content and Tamil ideology and Tamil creative acumen and cohesion. But can you really keep up that confidence of Telugu people through this film? What is your guts? No, I've tried my best. I've tried my level best, and I am pretty confident. And my producers are Telugu, and my hero is Telugu, and they all have seen the film, and they all are very confident that whatever we've done is very appealing. Will be appealing to the audience. It'll appeal very well, and they'll take it. They'll make this film a very big, successful film. Is what so far we've, fingers crossed. I mean, we all make movies to entertain people, and at the same time, we have to make a lot of money in the box office for the distributors and for the producers. So they make more good movies later, and we'll also get more good chances in the film. So every director, every hero, every producer only work for that. Sometimes it works, sometimes it doesn't work. So that doesn't mean that, it's like Sachin not hitting hundreds in every match. Some matches he'll be out for 0, some matches 30, 20, and but the hundreds he's taken so far is what's made Sachin different. So we all keep working towards the success. So if a failure comes, you should not take it to your head. At the same time, if the success comes, you should not take that to your head as well. Then it will just keep on going with, whatever. Then only you can create new things. No, nobody can become Sachin. చైతు గారు, ఈ సినిమాతో మీరు అంటే కస్టడీ సినిమాతో మీరు తమిళ్లోకి ఎంట్రీ అవుతున్నారు. అంటే ఇందులో మీ క్యారెక్టర్ ఈజ్ కానిస్టేబుల్ క్యారెక్టర్. కానీ తమిళ్లో ఇలాంటి కానిస్టేబుల్ క్యారెక్టర్స్ 2 ఇటీవలే వచ్చాయి. ఒకటి లాటి విశాల్ది, వెట్రివన్ మూవీ సూరిది. సో అవి 2 కూడా చాలా వరకు తమిళ్ ఆడియన్స్కి చాలా రీచ్ అయింది కదా. మరి ఇది ఏ విధంగా ఉండబోతుంది? తమిళ్కి మీరు ఈ సినిమా ద్వారా ఏ విధంగా రీచ్ అవ్వబోతున్నారు? అసలుకి కానిస్టేబుల్ క్యారెక్టర్. సారీ, ఆ లాస్ట్ లైన్ ఏంటండి, మిస్ అయ్యాను. తమిళ్లో తమిళ్ అంటే ఆల్రెడీ తమిళ్ ప్రేక్షకులు ఆ 2 సినిమాలు చూశారు కానిస్టేబుల్ క్యారెక్టర్స్. సో ఇందులో కొత్తదనం ఏముంటుంది ఈ క్యారెక్టర్స్? దీని ద్వారా వాళ్ళకి ఏ విధంగా రీచ్ అవ్వబోతున్నారు? ఫస్ట్ టైం మీరు తమిళ్లోకి ఎంట్రీ అవుతున్నారు కదా. సారీ, నేను విడుదల ఇంకా చూడలేదండి, సినిమా చూడలేదు. సో మీరు ఏ విషయంలో కంపేర్ చేస్తున్నారో నాకు కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతున్నాను. బట్ తమిళ్ 2 సినిమాలు వచ్చాయి సార్. వెట్రిమంది అది కానిస్టేబుల్ క్యారెక్టర్, సూరి క్యారెక్టర్. ఎస్, అది పార్ట్ 2 కూడా మళ్ళీ త్వరలో రాబోతుంది. ఆల్రెడీ లాటి సినిమా కూడా వచ్చింది విశాల్ది. ఆ 2 ఇట్లకి కంపేర్ చేసుకుంటే ఇందులో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు కానిస్టేబుల్గా? యాజ్ సార్, యాజ్ అ కానిస్టేబుల్ ఇక్కడ ఫస్ట్ వెంకట్ ప్రభు గారు చెప్పింది, వెంకట్ ప్రభు గారు చెప్పినట్టు నేను ఇక్కడ విలన్ని ఆయన చనిపోకూడదు, నేను ఇమీడియట్గా చంపేయచ్చు ఆయన్ని, బట్ ఐ హ్యావ్ టు కీప్ హిమ్ అలైవ్. సో ఆ పాయింటే చాలా కొత్తగా ఉంటుందండి. అండ్ మన చుట్టూ చాలా ఫోర్సెస్ మనకి ఎదురుగా వస్తూ ఉంటాయి. పోలీస్ ఫోర్స్, పొలిటికల్ ఫోర్స్, సిబిఐ, చాలా లేయర్స్ ఉంటాయి. సో ఈ జర్నీ చాలా కొత్తగా ఉంటుందండి మీకు ఈ సినిమాలో. మీరు అంటే రూల్స్ మెంట్ ఫర్ ద బ్రేక్ అంటారు కదా, బ్రేక్ అంటారు కదా. ఎవరైనా మీ నిజ జీవితంలో ఎవరైనా రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారా?
అంటే రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళని కాపాడాను. రూల్స్ బ్రేక్ చేసి కష్టాల్లో పడి పోలీసులకు చిక్కిన వాళ్ళని ఎప్పుడన్నా సార్ కష్టాల్లో పడినప్పుడు డెఫినెట్గా కాపాడానండి. రూల్స్ బ్రేక్ చేసినప్పుడు అది ఐ డోంట్ థింక్ ఐవ్ డన్ దట్. ఎవరైనా కష్టంలో ఉంటే ఫీల్ అయితే డెఫినెట్గా కాపాడానండి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. ఓకే. వెంకట్ ప్రభు గారు. చైతన్య గారు ఇక్కడ. వెంకట్ ప్రభు గారు. సార్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. Thank you, sir. Finally we made it. Custody. Thank you. So my question is, Custody is a totally fictional film, or there is any incidents you find that are realistic? Completely fictional only, sir. Completely fictional. We made it look like as if the movie happens in the 90s. So we made because I wrote the movie as if it is happening in the 90s, because I can give a feel to the audience where they can imagine as if it is really happening. So in that time, in the 90s, it could have happened, So I wanted to give that feel to the film. So it's completely fictional. Nothing. No, it's not about anybody. And a lot of reports saying that the Mankanta, that's a gambler, Ajit film 2 is there in the script. So when will be there? Only Ajit sir has to say. The script is ready, sir? Or No, we've been talking. After the release of the first Mangata one, we were like, we always talk, about how to do it, whether we'll be able to make it better than part one. So we just keep on talking, but it never happens. Chaitanya garu. మీ నాన్నగారి క్యారెక్టర్ నాగార్జున గారి క్యారెక్టర్లో బెస్ట్ క్యారెక్టర్ శివ. సో ఇందులో మీరు శివ క్యారెక్టర్ చేస్తారు. ఆ సెంటిమెంట్తోనే ఈ టైటిల్ పెట్టుకున్నారా క్యారెక్టర్? లేదండి, అలాంటి సెంటిమెంట్ ఏం లేదు. అంటే శివ అనే పేరు వెనక చాలా పవర్ ఉందండి ఆ పేరు వెనకాల. సో ఈ సినిమాలో కస్టడీ సినిమాలో శివ కూడా తన క్యారెక్టర్ వెనకాల ఆ లేయర్స్ ఉన్నాయి. సో అందుకే ఆ పేరు పెట్టడం జరిగిందండి. శివ టైటిల్ ఎందుకు ఒప్పుకోలేదు, ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఇంత జరిగింది కదా, ఎందుకు వద్దన్నారు? ఎనీ పర్టికులర్ రీజన్? ఎందుకండి ఊరికే గిమిక్ కోసం ఒక టైటిల్ అలా వాడుకోకూడదండి. ఐ లైక్ టు బీ ఒరిజినల్. శివ సినిమాకి నాకు చాలా రెస్పెక్ట్ ఉంది మీ అందరిలాగే. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దట్. సో అంటే రియల్గా ఈ సినిమా గురించి, అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పోలీసుల గురించి మంచి చెడు రెండు చెబుతుందా, ఎలా చూపిస్తుంది? అలా రియల్గా చాలామంది పోలీసులు మీరు పర్సనల్గా కలిశారు, వాళ్ళు చేసే అన్నీ కూడా మీరు రియల్గా చేసి చూపించారు. మనం రీసెంట్గా ఒక వీడియో చూసారు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లో వాళ్ళు. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పినట్టు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ జర్నీస్ ఏంటి, వాళ్ళ సొసైటీ కోసం ఎంత దూరం వెళ్తారు సొసైటీని ప్రొటెక్ట్ చేయడానికి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఈ కస్టడీ సినిమాలో శివ క్యారెక్టర్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేశాక థియేటర్ నుంచి బయటికి వచ్చినప్పుడు మీకు అదే ఒక మోటివేషన్తో బయటికి వస్తారు. అలా డీల్ చేశారు డైరెక్టర్ గారు. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. కృతి శెట్టి వరుసగా 6 సినిమాలు చేసి కంటిన్యూగా మళ్ళీ బై లాంగ్వేజ్ సినిమాలు ఇప్పుడు 2 చేయటం, ఇదే బ్యానర్లో చేయటం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే 2 సినిమాలు కూడా, both the experiences that I have, I'll always keep it in my heart very positively. ఎందుకంటే I got to learn so much from them. చాలా నేర్చుకున్నాను వెంకట్ ప్రభు సార్ నుంచి కూడా అండ్ లింగుస్వామి సార్ నుంచి కూడా. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్. ఇక్కడ మామూలుగా జనరల్గా ఇప్పుడు శంకర్ గారి సినిమాలు కానీ రజనీకాంత్ గారి సినిమాలు కానీ అదర్ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు బాగా ఇప్పుడు సంచేషంగా నడుస్తూ ఉన్నాయి. తెలుగు నుంచి బాహుబలి కానీ, బాహుబలి 1, బాహుబలి 2, వరుసగా ఇక్కడ పాన్ ఇండియా సినిమాలు పుష్ప కానీ ఓ బిగ్ సక్సెస్. అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ కానీ, కాంతార కానీ ఇలా అవుతున్నాయి. PS2 1, PS2 వచ్చినా కానీ ఎందుకు తమిళ ఇండస్ట్రీ ఇంత బ్యాంగ్గా తెలుగు కన్నడ సక్సెస్ పాన్ ఇండియా సినిమాల వైపు చూడట్లేదు అంటే? I think they're still doing films only for Tamil audience, and only certain films they think it's a PS1. I don't know. I really don't know. I think they are trying to do. I think Leo will be a film which will have that impact in all languages, because they have a lot of actors from all different states. I think Vikram had that, after bringing Fahad Fazil into it and Vijay Sethupathi. So few films are there, but we are not as lucky as Telugu producers and directors, and so I think slowly I think that will also happen. I think a pan-Indian Tamil film will
you know, a film like how what Bahubali made here and what KGF made there, and Triple R, Pushpa, you know, these films like everybody all over India, everybody started looking at South is because of these films. So the pan-India thing started only because of Bahubali. And even before, long time ago, Maniratnam sir, every film is dubbed in all languages. But that time we never used to call it pan-Indian film or something like that. So even if you take Roja or Bombay, most of Maniratnam sir films and Shankar sir films, it was used to be dubbed in all languages, Tamil, Telugu, Malayalam, Kannada, Hindi, everything. But that time we never had this term called pan-India. So pan-India term actually came only after, I think, Bahubali, the success, because the box office numbers is totally different now from then. You know, the number of theaters, numbers is very high. I think soon, I think Tamil, I think Leo will be one film to look forward to, because I think it's got a lot of actors in it, and surprisingly, I think a lot of fans for Lokesh. His own universe, he's trying to create his own universe. I think that should, hopefully it works like a Marvel universe for Tamil. చైతన్య గారు, నా పేరు వెంకటేష్ అండి. కస్టడీలో మీ లుక్స్ చూస్తుంటే ఒక హాలీవుడ్ హీరోలో ఉన్నారు. అదేవిధంగా ఎస్పెషల్లీ పోస్టర్స్ చాలా బాగున్నాయి. పోస్టర్స్లో వాటర్ సీక్వెన్స్ ఒకటి ఉంది. ఆ వాటర్ సీక్వెన్స్ అనేది బాగా హైలైట్ కానుందా సినిమాలో? 100% బాగా ఎక్సైటింగ్ ఉంటుందండి ఆ వాటర్ సీక్వెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ సీక్వెన్స్ మీద మనం చాలా టైం స్పెండ్ చేసాం, రిహర్సల్స్ చేసాం, షార్ట్ డివిజన్స్ జరిగినాయి. సో చాలా ప్లాన్డ్గా చేసిన సీక్వెన్స్ అది. ప్రీ ఇంటర్వెల్ టైంకి వస్తుంది ఆ సీక్వెన్స్, అండ్ ఆ 3-4 నిమిషాలు ఏదైతే ఆ వాటర్ సీక్వెన్స్ ఉందో ఆడియన్స్ని డెఫినెట్గా చాలా ఎక్సైట్ చేస్తుంది. చైతన్య గారు, we shot that for nearly 15 days. The whole water sequence, complete water sequence was shot for 15 days. Underwater sequence, inside a tunnel water sequence, and rough water sequence, and it's a huge escaping moment in the film, and we shot that for 15 to 16 days complete. We shot that in Rajmundry as well, and it was very toughest. I think they were all very, very tired. Especially, she wanted to become an action hero after doing this all stunts and all. She was like, I think now I can fight anybody. You know, she's like that. So it was very challenging. So thanks to our art director Satya sir and our production designer Rajeevan sir, because we made some sets which will not look like sets in the film. It will look as real as possible. And I think that was the physically very challenging thing for the artist to be underwater. He's a scuba diver, so it was very easy for Che to be underwater for a long time. But actor Sampath, but mainly Sampath, actor Sampath could only be at 5 feet or 4 feet, and he's very tall as well. So it was he cannot swim. He doesn't know to swim. So we have to show as if it is happening under 30-40 feet under there. So it was, and he's shouting at me. If you had told me this scene, I would have never agreed for this film. Because I introduced him in Tamil as an actor in my first film. So we're good friends. So it was so tough. Everybody else, I mean, she was struggling, but she made it look very easy. And Arvind sir also made it look very easy. I think Sharat sir, everybody were like very comfortable, apart from Sampath. Venkat Prabhu, here. చైతు గారు, మీ అంటే కస్టడీలో శివ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందని చెప్తున్నారు. సో దానికి తగ్గట్టు అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అంటే మీ క్యారెక్టర్ హెల్మెట్ అవ్వాలంటే అరవింద్ స్వామి గారు పుష్ చేయాలి కాబట్టి, మీ ఇద్దరిలో అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ ఎంతవరకు మీ క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది? చాలా యూనిక్ ఉంటుందండి. అంటే మీరు వెంకట్ గారు ప్రీవియస్ సినిమాలు చూస్తే కూడా ఆయన విలన్ క్యారెక్టర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ప్రతి సినిమాలో. మొన్న మానాడు వచ్చిన సినిమాలో కూడా ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉన్నింది. అలాగే ఈ సినిమాలో కూడా అరవింద్ స్వామి గారు క్యారెక్టర్ చాలా యూనిక్గా డిజైన్ చేశారు. బట్ నేను ఆయన ఒక విలన్లా అనలేనండి, ఎందుకంటే ఆ జర్నీలో ఒక పాయింట్లో ఒక విలన్లా అనిపిస్తారు, ఒక బ్రదర్లా అనిపిస్తారు, ఒక ఫ్రెండ్లా అనిపిస్తారు. సో మన ఇద్దరు రిలేషన్షిప్ చాలా యూనిక్గా డిజైన్ చేశారు వెంకట్ గారు. సో ఇట్ విల్ బీ డెఫినెట్లీ హైలైట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అరవింద్ స్వామి గారి క్యారెక్టర్. మీ చేతిలో ఈ సినిమాకి సంబంధించి ఒక నిజం ఉంది. సో సార్ చైతు గారు, మీ చేతిలో ఈ సినిమాకి సంబంధించి ఒక నిజం ఉంది.
సో అది రేపు 12న కనిపించబోతుంది. అయితే గత సినిమాలకు సంబంధించి కూడా మీ చేతిలో అదే నిజం ఉంది, కానీ అది చాలాసార్లు అబద్ధమైంది. సో ఇప్పుడు ఈ నిజం అవుతుందా లేక అబద్ధం అవుతుందా? నిజమే అవుతుందండి. నిజం అవ్వాలని సినిమాలు చేస్తాము. కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవుతాయి. ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకొని నెక్స్ట్ మూవీ ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలని చూసుకోవాలి. అంతే తప్పితే వీ కాంట్ ప్రిడిక్ట్ మోర్ దెన్ దట్. బట్ ఈ నిజం అవుతుంది. చైతన్య గారు, మీరు చాలా లాంగ్ బ్యాక్ డెసిషన్ తీసుకున్నారు, కొత్త డైరెక్టర్తో సినిమాలు చేయకుండా అంటే ఇంకా అదే డెసిషన్ మీరు కంటిన్యూ అవుతున్నారా? ఇప్పుడు ట్రెండ్ మారుతుంది కాబట్టి. లేదండి, ఆ ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో ఒక 2-3 సినిమాలు చేశాను కొత్త డైరెక్టర్లతో. నాకు వర్కౌట్ అవ్వలేదు. అది వాళ్ళ తప్పు కాదు, నా తప్పు కాదు, జస్ట్ టీమ్ వర్క్, అది వర్కౌట్ అవ్వలేదు. సో ఎందుకో జస్ట్ ఒక 2-3 మంచి సక్సెసెస్ తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేద్దామని ఆ మైండ్ సెట్లో ఉన్నాను. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో చూస్తే కొత్త డైరెక్టర్స్ డెఫినెట్గా చాలా బాగా ప్రూవ్ చేసుకుంటున్నారు. సో అండ్ మీ యాజ్ అన్ యాక్టర్ నేను తప్పకుండా ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి అండ్ ఎన్కాష్ చేసుకోవాలి. సో ఐఎమ్ విత్ అ వెరీ ఓపెన్ మైండ్ సెట్ నౌ. Venkat Prabhu, yeah. In this film, there are interesting characters like Priyamani, Sharat Kumar. Can you elaborate their characters? Arvind Swami. It's actually very secretive characters, sir. I cannot reveal a lot of. That's what we. So mostly you will get to know from the trailer. From May 5th, you'll know what the characters, what they're playing and everything. But more details about the characters is only from May 12th. So if I say anything now, I don't want to give that, it's not a major secret at all. But I'm just saying, I just don't want to kill the surprise. If you see the film, on the 5th, I think you will get a better idea of who Arvind Swami is, who Sharat Kumar is, who Priyamani is, who Siva is, and Ravi, her character. You'll get to know them. You'll get to know them. We've tried to introduce and their issues, their problems and everything. We've tried to give it in the trailer itself. So we would have briefed you before coming. We were kind of preparing you for the film, for that world. So you leaked the storyline, and why you are keep secret? More than my story, my characters are important. చైతన్య సార్, ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద అందరూ సూపర్ హీరో సినిమాలు చేస్తున్నారు, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు. మీరు ఒక డీగ్లామర్డ్ క్యారెక్టర్ కానిస్టేబుల్, అది కూడా గ్రౌండ్ టు ఎర్త్, ఒక నార్మల్ కానిస్టేబుల్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మీరు ఒప్పుకోవడానికి దానికి ఎంతవరకు రీసెర్చ్ ఇచ్చేసారు? సార్, ఇప్పుడు మీరు సినిమా చూడకుండా మీకు ఆ క్యారెక్టర్ గురించి అలాగే అనిపిస్తుంది. బట్ సినిమాలో మీరు ఒకసారి ట్రావెల్ అయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చాక మీకు శివ క్యారెక్టర్ కూడా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టరే లాగా అనిపిస్తుంది. బికాస్ తను ఏదైతే సాధిస్తాడో సినిమాలో ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్ సినిమా ఎండింగ్కి. సో డెఫినెట్గా మీరు ఆ లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్తోనే బయటకు వస్తారు థియేటర్ నుంచి. Krithi, yeah. What is the interesting point to choose this film? How different your character to the earlier? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను మానాడు చూశాక దాంట్లో బ్లూపర్స్ పెట్టారు కదా, అప్పుడు నేను వెంకట్ ప్రభు సార్తో ఖచ్చితంగా ఒక సినిమా చేయాలనుకున్నాను. ఎందుకంటే నాకు అంటే బిహైండ్ ద స్క్రీన్స్లో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కనిపించింది. అండ్ దాట్స్ ఆల్సో అ సీరియస్ ఫిల్మే, అంటే ఇట్స్ నాట్ లైక్ అ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, బట్ బిహైండ్ ద సీన్స్ దే వాజ్ సో మచ్ ఫన్. సో ఎప్పుడైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే you'll always carry that positivity in your heart కదా. సో ఫస్ట్ అయితే అది, దెన్ స్టోరీ చెప్పాక అసలు there was no going back. I was already into it so much. I was like, sir, when are you starting shoot? ఈ క్యారెక్టర్లో నేను ఏమేమి చేంజెస్ చేయొచ్చు, ఇది ఏం యాడ్ చేయొచ్చు అని I started off there only. బట్ నాకు మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే చే గారు అండ్ అరవింద్ స్వామి సార్ మధ్యలో ఉన్న ఆ ట్రాక్, అది చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ద మెయిన్ లీడ్, ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బీయింగ్ అ కానిస్టేబుల్, అంటే ఎప్పుడూ ఒక హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది, బట్ ఇట్స్ అ కానిస్టేబుల్. సో హౌ when the truth comes in his hands, how he makes use of it, అది that's the most interesting thing to me. సినిమా చూస్తే చాలా సీరియస్గా ఉంది, ఇందులో లవ్ అండ్ రొమాన్స్కి ఎంత స్కోప్ ఉంటుంది? ఎనీవన్ చాలా స్కోప్ ఉందండి. వెంకట్ ప్రభు గారు ట్రేడ్ మార్క్
లెట్ ఫినిష్ చైతు. లేదండి, చాలా స్కోప్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ అయింది ఒక ట్రేడ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ప్రజెంటేషన్ స్టైల్ ఉంది, అండ్ అది ఖచ్చితంగా ఈ సినిమాలో మిస్ అవ్వరు. ఇన్ఫ్యాక్ట్ కృతి క్యారెక్టర్లోనే చాలా ఎంటర్టైన్మెంట్ పండించారు, కృతి క్యారెక్టర్ రేవతి ద్వారా. అండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు సినిమాలో, ప్రేమ్జీ గారు తమిళ వర్జన్ చేశారు. అండ్ అదే కాకుండా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ లేయర్ కూడా ఉంది ఈ సినిమాలో. మన ఇద్దరి మధ్యన ఒక లవ్ కాన్ఫ్లిక్ట్, ఒక ఫాదర్కి మధ్యన వచ్చిన ఒక కాన్ఫ్లిక్ట్. సో ఆ లేయర్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో, బట్ వీఆర్ ప్రొజెక్టింగ్ ఇట్ లైక్ అన్ యాక్షన్ ఎంటర్టైనర్. మీరు థియేటర్కి వెళ్ళాక ఓ ఈ లేయర్స్ కూడా ఉన్నాయా అని మీకు ఆ ఫీలింగ్ వస్తుందండి. యాక్చువల్గా రెగ్యులర్ రొమాన్స్ సీన్స్ కంటే అంటే స్క్రీన్ ప్లేతో స్టోరీ వెళ్తూ ఉంటుంది కదా, బట్ ఆ స్క్రీన్ ప్లేలో ఆ డైలాగ్స్తో కానీ సీన్స్తో కానీ సీక్వెన్సెస్తో మీకు ఈ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న ప్రేమ కనిపిస్తుంది. అంటే చాలా ఆబ్వియస్గా పెట్టలేదు, బట్ ఇట్స్ డెఫినెట్లీ దేర్. నాగ చైతన్య గారు, నాగార్జున గారు ఈ కథ వినడం కానీ లేకపోతే ఈ సినిమా తాలూకు రషెస్ చూడడం కానీ ఏమైనా జరిగిందా? లేదండి, ఏం చూడలేదు. లేదా? లేదు. అంటే నార్మల్గా మీ సినిమాల్లో నాగార్జున గారి తాలూకా అంటే ఏ రకమైన మానిటరింగ్ కానీ మేనోరింగ్ కానీ ఏమి ఉండవా? ఉంటుందండి. నేను యాక్చువల్లీ వెంకట్ గారిని కలిసిన వెంటనే ఆయనకి చెప్పాను. ఆల్రెడీ వెంకట్ గారు నాన్న ఒకసారి కలిశారు. సో ఒక నరేషన్ ఇవ్వటం జరిగింది. సో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన డైరెక్షన్ స్టైల్ ఆయనకు బాగా ఇష్టం. సో ఈ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ బైలింగ్వల్ చేస్తున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన పాయింట్ వరకు తెలుసు, కథ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీ షేర్, అంతవరకు షేర్ చేసుకున్నాం. వాట్ ఈస్ హిస్ ఫైనల్ ఇంప్రెషన్ ఆన్ ది స్టోరీ అండ్ ఫిల్మ్? హీ ఈజ్ నాట్ సీన్ ద ఫిల్మ్. నాన్న ఇక్కడ లేరు, యుఎస్లో ఉన్నారు. సో చూపిలేకపోయాను. చిత్తూరు సీన్ గారు, ఎత్తుకి ఈ సినిమా టేబుల్ ప్రాఫిటేనా? హ్యాపీగా. శ్రీను గారు, ఇది మీ సెకండ్ బైలింగ్వల్ అండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ ఇది ఒక అడ్వాంటేజ్ లాగా అనిపించింది. ఒక రెండు అంటే టెక్నికలీ మీరు 2 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒకేసారి. ఎగ్జిక్యూషన్ వైజ్ హౌ బిగ్ అ ఛాలెంజ్ వాజ్ ఇట్? అండ్ రిలీజ్ స్ట్రాటజీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ మార్కెట్స్కి. ఐ మీన్ తమిళ ఆడియన్సెస్కి బజ్ క్రియేట్ చేయడం ఒక విధంగా ఉంటుంది, అండ్ తెలుగు ఆడియన్సెస్లో ద పల్స్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్. సో అది ప్రొడక్షన్ పరంగా అండ్ రిలీజ్ స్ట్రాటజీ పరంగా వాట్ వర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ కస్టడీ సార్? మనం వెంకట ప్రభు గారి సినిమాలు ఫస్ట్ నుంచి చూస్తే ఏ సినిమా చూసినా కానీ ఆయన ఒక లాంగ్వేజ్ ఫిల్మ్లా ఉండదు. తమిళ సినిమా తమిళ్లా ఉండదు, తెలుగు సినిమా తెలుగులా ఉండదు. ఆయన యూనివర్సల్ ఫిల్మ్. ఆయన అన్నీ కూడా మానాడు కానివ్వండి, అంతకుముందు గ్యామ్లర్ కానివ్వండి, అన్నీ కూడా యూనివర్సల్ ఫిల్మ్స్ అన్నీ. సో అందుకనే ఆయన తీసుకుని ఆయన కథ వినడం జరిగింది. ఆయన కథ ఎక్స్ట్రాటింగ్ నచ్చడం, ఆ కథ ఇమీడియట్గా మెట్లేజ్ రావడం జరిగింది. అది ఆ గ్యామ్లర్ చూసిన దగ్గర నుంచి వెంకట ప్రభు గారితో సినిమా చేయాలనే కోరిక అప్పటి నుంచి వెంటపడితే ఇప్పుడు అయింది. అది నాగ చైతన్య, మీరు లాల్చంద్ అంతా అద్భుతమైన క్యారెక్టర్ చేసినా కానీ అంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా టైం నడుస్తుంది కదా, తెలుగులో మీరు పాన్ ఇండియా సినిమాగా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు చేయొచ్చు, పాన్ ఇండియా హీరోగా మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు? సార్, పాన్ ఇండియా అనే నా దృష్టిలో పాన్ ఇండియా డెఫినేషన్ ఏంటంటే ఆనెస్ట్గా మన లాంగ్వేజ్లో మనం సినిమా చేస్తే కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్ని లాంగ్వేజెస్లో కనెక్ట్ అవుతారండి. అది దట్ ఈస్ మై డెఫినేషన్ ఆఫ్ పాన్ ఇండియా. సో యా. అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. మలయాళం పేర్లకు చేస్తున్నాం ఇప్పుడు. ఆ మిగిలిన హిందీ అని మీరు అడిగిన కన్నడ డెఫినెట్గా చేద్దాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదో మాట వరుసకి కస్టడీలోకి తీసుకోమంటే నిజంగానే అసలు మొత్తం అద్భుతమైన క్వశ్చన్స్తో రఫ్ ఆడించేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టీమ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండ్ మోర్ దాన్ దట్ అఫ్ కోర్స్ May 12th మూవీ కోసం ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, వన్ అండ్ ఆల్.